ఉదయకాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన కొనియాడబడు నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు దేవా. మమ్మను పోషించినారయ్యా, మమ్మను భద్రపరిచినారు. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా భారనంతా మీరు భరించినారు. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను లేవనెత్తినారు. ఇరుకులు ఇబ్బందులలో, కష్ట నష్టాలలో మీరు మాకు తోడయ్యుంటూ మమ్మను బలపరుస్తూ ఆదరిస్తూ మాకు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు దేవా. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. ఈ దినమును చూచే కృపనిచ్చినారు, సజీవులనుగా కాపాడినారు దేవా. మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, శ్రేష్ఠులు కొనిపోబడ్డారు. మరి వారికంటే మేము మంచివారం కాదు, గొప్పవారిమి కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భాగ్యవంతుడమైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయా కనికరములు గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరమును తీర్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగ చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడని దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటిను రాజ్యం చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునయున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా అయ్యున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగి వసించుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యు స్తోత్రముల మీద
ఆసీనుడవై ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులైన వారిని విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూపులు సెరూపులచే నిత్యము కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరుపెట్టు వారికందరికీ సమీపంగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తి క్రీస్తు అను బండ మీద నా అడుగులను స్థిరపరిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకొనిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచుచున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును సమాధిని సాతానును లోకాన్ని శరీరాన్ని జయించిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు మిమ్మల్ని స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో ప్రతి పరిస్థితిలో కూడా మీ వైపే చూస్తూ వచ్చినారు. నమ్మకంగా మిమ్మల్ని సేవించినారు. కాబట్టి మీరు వారిని ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించినారు దేవా. అత్యధికంగా హెచ్చించినారు ప్రవ్వా. వారి స్థితినంతటిని మార్చినారు. వారి ఎడల గొప్ప అద్భుత కార్యాలు చేశారు దేవా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును కూడా మేము ఎల్లప్పుడూ స్తుతించే వారిమిగా మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మాకు సహాయం దయచేయండి అయ్యా. మా స్థితిని మార్చే దేవుడో తండ్రి, మమ్మను హెచ్చించే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు. ఈనాడు మమ్మను అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా హెచ్చించండి దేవా. ఉన్నతంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈనాడు మేము ఆత్మీయంగా బలహీనులమవ్వకుండా మీరే మాకు గొప్ప బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడండి. చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి అయ్యా. ఈ దినమున నీ బిడ్డలమైన మేమంతా కూడా మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మీ నీతికి తగినట్లుగా మరి మిమ్మల్ని గణపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా ఈనాడు మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా ఎక్కడా కూడా మీ దృష్టికి పాపం చేయకుండా అవిధేయులంగా ఉండకుండా మీరే మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం సమాధానం లేక, ఐక్యత ప్రేమ లేక, ఎప్పుడు మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు
కోపాలు ద్వేషాలతో జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు మార్చండి దేవా. అయ్యా, ప్రేమ సంతోషం ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు, వ్యాధిగ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలను మీరు స్వస్థపరచండి దేవా. అయ్యా, యేసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగాన్ని ఈ సమయాన మీరు ముట్టి బాగు చేయమని బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈనాడు ఎంతో మంది గృహాలలో త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు, చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు రక్షించండి దేవా. పురుషులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని ఆ యొక్క ఎడిక్షన్ నుంచి తప్పించండి ప్రవ్వా. సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు బిడ్డలు వీటన్నిటిని అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. మార్చండి దేవా, మారు మనసును దయచేయండి. మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అప్పుల సమస్యలతో ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ ఈ దినమున కనికరించండి దేవా. ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించలేక అప్పుల భారాన పడుతున్నారు దేవా. ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. వారి కష్టానికి ప్రతిఫలమిచ్చి మీరే బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక, ఇండ్లు కట్టుకునే స్తోమత లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, సొంత గృహాన్ని కలిగి ఉండుటకు మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహాలు లేక, వస్త్రాలు లేక, సరైన ఆహారం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎందరైతే అనారోగ్య సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి డిప్రెషన్లో ఉంటున్నారో అట్టి బిడ్డల డిప్రెషన్ని మీరు దూరపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు జాబ్ రాలేదని డిప్రెషన్లో ఉంటున్నారు దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, బిడ్డల జీవితాలు బాగోలేవని, అయ్యా, ఇలా ఏ సమస్యను బట్టి, ఎలాంటి కష్టాన్ని, నష్టాన్ని బట్టి బిడ్డలు మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరే బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి పరిస్థితిని బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు వ్యాపారంలో ముందుకు రాలేకపోయారో, నష్టాల గుండా వెళ్ళారో, అభివృద్ధి లేని వ్యాపారాలను చేసినారో అట్టి బిడ్డల ఎడల మీరే మరలా గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. ఈనాడు ప్రియులు వారికి ఉన్న డబ్బంతా కూడబెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. దయచేసి అందులో వారికి నష్టాలు రాకుండా బిడ్డల్ని మీరే కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు మరి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని కూడా ఆర్థికంగా అప్పుల భారాన పడిన బిడ్డలు ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధను రాత్రికాల సమయంలో మీరు దృష్టించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి ప్రభా. మీరే బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి కుటుంబంలో చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాలను, పెద్ద వ్యాపారాలను, రకరకాల వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచండి దేవా. క్రమక్రమంగా ఆశీర్వదించండి ప్రవ్వా. బిడ్డల హృదయంలో సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పంట అయితే పండించబోతున్నారో, ఏ విత్తనాలైతే వేద్దాం అనుకుంటున్నారో దయచేసి వారి ప్రతి ఆలోచనను మీరే సఫలం చేయండి దేవా. వ్యవసాయం అంతట్లో తోడుగా ఉండండి ప్రవ్వా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఆర్థికంగా బిడ్డల్ని బలపరచండి దేవా. ప్రతి ఒక్క మెటీరియల్
మెటీరియల్ని మీరే సమకూర్చి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీ ద్వారా ఫలము పొందుకొనుటకు సహాయం దయచేయండి ప్రభా. ఎలాంటి నష్టాల బారిన పడకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఎక్కడ ఉన్నా కూడా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకొని వారి పనులు చేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. నాడు ఆర్థికంగా బిడ్డల్ని బలపరచండి దేవా. అప్పుల భారాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎందరికైతే రక్షణ, మారు మనసు లేక పాపక్షమాపణ పొందుకోలేని పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణ, మారు మనసు పొందుకొని మీ యొక్క రాజ్యానికి వారసులుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి మిగలడం లేదు, నా సంపాదన అంతా వృధా అవుతుంది, కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు అని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడయ్యుండి మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు తీర్చి ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది సహోదరులు గర్భిణిగా ఉండే సమయంలో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా ఉంటున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి గురయ్యే వారిగా ఉంటున్నారు. వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. నాకేం జరుగుద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లలకు దిక్కెవరని కలవరంలో, ఆందోళనలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రవ్వా. వారిలో ఉన్న భయాలను తొలగించి ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు, ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు, అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు తండ్రి. నష్టాలను ఎంతో అనుభవిస్తున్నారు దేవా. అపజయాలను ఎదుర్కొంటున్నారు ప్రవ్వా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. ఎంతో మంది ద్వారా నిందలను, అవమానాలను భరిస్తున్నారు, ద్వేషింపబడుతున్నారు, వ్యతిరేకతలకు గురవుతున్నారు, ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. చెప్పుకోలేని బాధలతోటి దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి ప్రవ్వా. ఎలాంటి చెడవార్తలు వినపడకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. మంచి వార్తలు వినబడే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఏ విషయం కొరకు, ఎవరి కొరకు నేను ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించి మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.